ఎందుకు అంత బాధపడుతున్నావు? నలుగురు ఉన్నప్పుడు హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నావు, ఒక్కడ ఉన్నప్పుడు ఏడుస్తున్నావు. మనసులో బాధని ఎవరికైనా చెప్పుకుంటే తగ్గుతుంది అంటారు. అలా చెప్పుకోవడానికి కూడా ఎవరు లేరు కదా నీకు. ఎవరైతే నా వాళ్ళు అనుకున్నావు వాళ్ళందరూ వదిలేసి వెళ్ళిపోయారు. వెళ్ళు, వాళ్ళకి ఏదో డబ్బు అవసరం ఉందంట, ఫోన్పే చేస్తావా, ఏటీఎం కార్డు ఇచ్చేస్తావా? మోసపోవడం నీకు కొత్త, మోసం చేయడం వాళ్ళకి అలవాటే. ఎవరైనా ప్రేమగా 4 మాటలు మాట్లాడితే చాలు, వాళ్ళు నా ప్రాణం, వాళ్ళ కోసం ఏమైనా చేసేస్తానంట. నీకు తెలియట్లేదు, నువ్వు ఇంకా మారవా? వాళ్ళని యూజ్ చేసుకుంటున్నారు, నిన్ను వాడుకోవడానికి మాత్రమే నీతో ఉంటున్నారు. బాధపడకు, వాళ్ళు నీ లైఫ్లోంచి వెళ్ళిపోవడమే కరెక్ట్. వాళ్ళ కోసం నువ్వెందుకు ఏడ్చి నీ కన్నిటిని వేస్ట్ చేసుకుంటావు? నిన్ను కోరుకునే వాళ్ళు నీ పెదవిపై చిరునవ్వు తెప్పించాలి కానీ నీ కన్నిటికి కారణం అవ్వకూడదు. అలాంటి వాళ్ళు నీ లైఫ్ నుంచి వెళ్ళిపోవడమే కరెక్ట్. నువ్వు డైమండ్ రా, ఇంత ఫేక్ సొసైటీలో కూడా ట్రూగా ప్రేమించిన బంగారం రా నువ్వు. నిన్ను వదులుకున్నందుకు వాళ్ళు బాధపడాలి, నువ్వెందుకు బాధపడుతున్నావు? మరీ ఇంత మంచితనం నీకు పనికిరాదురా. నటిస్తేనే ఈ ప్రపంచంలో జీవించగలం, నీకు నటన రాదు. నువ్వు ఇక్కడ ఉండాల్సిన వాడు కాదురా, నిన్ను మ్యూజియంలో తీసుకెళ్లి పెట్టాలి. నీలాంటి వాళ్ళు